So today we are discussing about explain about inline style sheet. ఇది వచ్చేసి మనకు సిఎస్ఎస్లో వస్తుందమ్మా. సిఎస్ఎస్ టైప్స్లో ఇన్లైన్ స్టైల్ షీట్ అనేటువంటిది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సిఎస్ఎస్. సో ఇక్కడ ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ సింగిల్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ స్టైల్స్ షుడ్ బి అప్లైడ్ ఎట్ ఏ సింగిల్ ఇన్స్టెన్స్. ఇక్కడ సింగిల్ ఇన్స్టెన్స్ అంటే సింగిల్ లైన్ అని కూడా చెప్పొచ్చు. సింపుల్గా మనము సింగిల్ లైన్ అంటే మనం యూజ్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫాంట్ సైజ్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు, ఇవన్నీ మనకు మల్టిపుల్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. ఆ మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్నిటి మనం ఒక సింగిల్ లైన్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఇన్లైన్ స్టైల్ షీట్ అని అంటారు. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఫాంట్ కలర్ వచ్చేసి ఇప్పుడు ఇది ఈ ఫాంట్ అంటే టెక్స్ట్ అండ్ కలర్ తెలుసు. సో స్టైల్ అనే దాన్ని నేను ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నాను, దాన్ని ఫాంట్ కలర్ అని అంటారు. సో అయితే ఇంత ప్రీవియస్ కలర్లో ఇక్కడ వచ్చేసి మనము ఫాంట్ కలర్ అంటే మనకు అవుట్పుట్లో రావడం లేదు. సో ఇక్కడ మనం కలర్ అని రిప్రజెంట్ చేస్తాము. ఏదైనా టెక్స్ట్ యొక్క కలర్ని చేంజ్ చేయాలంటే మనము యాట్రిబ్యూట్ ఆర్ ఎలిమెంట్కి ఏం రాస్తామనంటే కలర్ అని రిప్రజెంట్ చేస్తాము. సో బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలంటే కలర్ అని రాస్తాం ఎలిమెంట్. సో ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ అని అంటున్నారు కదా, వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్, సెకండ్ కలర్ అండ్ ఫాంట్ సైజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాంట్ స్టైల్. అంటే మనకి ఇక్కడ ఆల్ఫాబెట్స్ లెటర్స్ ఎలా ఉండాలి, స్టైల్ ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని మనము ఇంతకుముందు ఫాంట్ స్టైల్ అని చెప్పాను, బట్ ఇక్కడ మనకు ఫాంట్ ఫ్యామిలీ అని తీసుకుంటాం. సో ఇక్కడ మనకు ఫాంట్ స్టైల్ అంటే అవుట్పుట్లో రావడం లేదు మనకు. సో ఫాంట్ ఫ్యామిలీ అని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ని మనము సింగిల్ లైన్ వీఆర్ అప్లయింగ్ ఇన్ ఏ సింగిల్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ ఇన్లైన్ స్టైల్ షీట్. దిస్ ఈజ్ అ ఫస్ట్ పాయింట్. మనకున్నటువంటి మల్టిపుల్ ఎలిమెంట్స్, ఖచ్చితంగా మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ, లేదంటే ఒక్క ఎలిమెంట్ మాత్రమే రాసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఖచ్చితంగా కండిషన్ అని లేదు. మా ఎలిమెంట్స్ యాట్రిబ్యూట్స్ ఎన్ని తీసుకోవాలనేటువంటి కండిషన్ అనేది ఏం లేదు. సింగిల్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ కెన్ బి షుడ్ బి అప్లైడ్ ఎట్ ఏ సింగిల్ లైన్. ఇక్కడ సింగిల్ ఇన్స్టెన్స్ అని ఉండే కదా, ఇక్కడ సింగిల్ లైన్ అని కూడా మనము రాయొచ్చు. ఓకే, సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్ ద బాడీ ట్యాగ్. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో బాడీ ట్యాగ్స్ ఉన్నాయి కదా మనకు. సో బాడీ పార్ట్లో మనకు బాడీ సెక్షన్లో మనకు ఈ ఇన్లైన్ స్టైల్ షీట్స్ అనేటువంటి మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ డన్ బై యూజింగ్ స్టైల్ కీవర్డ్. సో ఈ బాడీ సెక్షన్లో మనం స్టైల్ అనే కీవర్డ్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇన్లైన్ స్టైల్ షీట్ ఈజ్ డన్ బై యూజింగ్ స్టైల్ కీవర్డ్. థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్టైల్ కీవర్డ్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ద సెలెక్టర్. సో ఈ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీకు ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుందమ్మా. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ వచ్చేసి మనం ఎక్కడ ప్రోగ్రామ్ ఎడిటర్ ఏది యూజ్ చేస్తాం, సింపుల్ నోట్ ప్యాడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో మనకు ప్రోగ్రామ్ స్ట్రక్చర్ వచ్చేసి, సో ఫస్ట్ నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి HTML. నెక్స్ట్ సో ఎప్పటికైనా కూడా ఓపెనింగ్ ట్యాగ్ ఉంది అని అంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి, క్లోజింగ్ ట్యాగ్ అనేటువంటిది కూడా ఉంది. ఇది ఓపెనింగ్ ట్యాగ్, సో దీనికి నేను క్లోజింగ్ ట్యాగ్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాను. HTML. సో ఇది మనకు ఓపెనింగ్ ట్యాగ్. సో దీనికి వచ్చేసి నేను క్లోజింగ్ ట్యాగ్ మెన్షన్ చేస్తున్నాను. /HTML. స్లాష్ని మనం ఫార్వర్డ్ స్లాష్ అని కూడా పిలవచ్చు. వీ కెన్ ప్రొనౌన్స్ యాజ్ ఫార్వర్డ్ స్లాష్ ఆల్సో. సో ఇది మనకు ప్రోగ్రామ్స్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ HTML.
సో ఈ హెచ్టిఎంఎల్ అండ్ క్లోజ్డ్ హెచ్టిఎంఎల్కి మధ్యలో ఉన్నటువంటి పార్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో ఒకటి హెడ్ సెక్షన్, హ్యూమన్ బాడీని మనం ఎలా అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేసినాం, హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్ అని, ఇక్కడ కూడా హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ కూడా మనకు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి హ్యూమన్ బాడీ అని చెప్పానమ్మా, ఎగ్జామ్స్లో అలా రాయకూడదు. సో స్లాష్ హెడ్, సో ఇది వచ్చేసి హెడ్ సెక్షన్, నెక్స్ట్ వచ్చేసి బాడీ సెక్షన్, నెక్స్ట్ వచ్చేసి బాడీ సెక్షన్ స్లాష్ బాడీ. సో ఇది మనకు హెచ్టిఎంఎల్ యొక్క స్ట్రక్చర్ ఉన్నటువంటి ఫస్ట్ ఓపెనింగ్ హెచ్టిఎంఎల్ అండ్ క్లోజ్డ్ హెచ్టిఎంఎల్ వస్తుంది. ఈ ఓపెనింగ్ అండ్ క్లోజ్డ్ హెచ్టిఎంఎల్ మిడిల్ పార్ట్ వచ్చేసి 2 సెక్షన్గా డివైడ్ అవుతుంది. ఒకటి హెడ్ సెక్షన్, నెక్స్ట్ బాడీ సెక్షన్. ఓకే, సో ఈ హెడ్ సెక్షన్లో వచ్చేసి మనకు టైటిల్ రాసుకుంటాము మనం. సో మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా మీరు సెర్చ్ చేస్తారు కదా, ఇప్పుడు ఫేస్బుక్ కానీ అని, ఓపెన్ ఫేస్బుక్ అని మీరు టైప్ చేస్తారు కదా. సో మీకు ప్రోగ్రామ్ ఇక్కడ టైటిల్లో మనం ఏదైతే రాస్తామో దానికి మనం ఇచ్చినటువంటి సెర్చ్ ఇంజన్లో మనం ఇచ్చినటువంటి రెండింటి కంపారిజన్ చేసుకుంటుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఇన్లైన్ స్టైల్ షీట్. సో నేను టైటిల్ వచ్చేసి ఇచ్చాను ఇన్లైన్ స్టైల్ షీట్ రైట్. సో ఇది హెడ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిందమ్మా. యాక్చువల్గా సిఎస్ఎస్ వచ్చేసి మనము హెడ్ సెక్షన్లో మెన్షన్ చేస్తాము. ఏవి ఈ స్టైల్స్ అన్ని మనము హెడ్ సెక్షన్లోనే మెన్షన్ చేసేవాళ్ళము. బట్ ఇక్కడ ఇన్లైన్ స్టైల్ షీట్లో సెకండ్ పాయింట్ అమ్మా, ఇట్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్ ద బాడీ ట్యాగ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. అంటే ఇది వచ్చేసి ఎక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నాము స్టైల్స్ని బాడీ సెక్షన్లో మనము రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు బాడీ సెక్షన్ ఇదిమా. సో ఈ బాడీ సెక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలిమెంట్స్ ఇవ్వాలమ్మా. ఫస్ట్ నేను H1 అని తీసుకుంటున్నాను ఇక్కడ, H1. సో ఓపెనింగ్ పార్ట్ ఉంది అంటే ఖచ్చితంగా క్లోజింగ్ పార్ట్ అనేది కూడా నాకు ఉంది. స్లాష్ H1. సో ఈ ట్యాగ్స్ బయట వచ్చేసి నేను వెల్కమ్ టు ఇన్లైన్ స్టైల్ షీట్ అని తీసుకున్నాను. ఇన్లైన్ స్టైల్ షీట్ అని తీసుకున్నాను. ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి నేను వెల్కమ్ టు ఇన్లైన్ స్టైల్ షీట్ అని తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ H2 వెల్కమ్ టు. ఇక్కడ మీరు వచ్చేసి టెక్స్ట్ ఏదైనా తీసుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇలా తీసుకుంటున్నాను వెల్కమ్ టు అని. సో వెల్కమ్ టు CSS /H2. సో ఇక్కడ H1 H2 అంటే ఏంటి, ఫస్ట్ హెడ్డింగ్ కంటే సెకండ్ హెడ్డింగ్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుందమ్మా. సో 2 హెడ్డింగ్స్ చాలమ్మా. సో ఇప్పుడు మనకు బాడీ HTML స్ట్రక్చర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది సింపుల్ మనకు హెడ్డింగ్స్ ప్రోగ్రామ్, ఇది సింపుల్ హెడ్డింగ్స్ ప్రోగ్రామ్. సో ఇందులో వచ్చేసి నేను ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సేవ్ యాజ్. సో ప్రోగ్రామ్ వచ్చేసి ఫైల్ నేమ్ .htmlతో సేవ్ అవుతుంది. ఇన్లైన్ .html. సో ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. సో అవుట్పుట్ చూద్దామా. సో ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ ఇది
సెకండ్ హెడ్డింగ్, ఫస్ట్ హెడ్డింగ్కి సెకండ్ హెడ్డింగ్కి సైజ్ అనేటువంటిది మనకు డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే H1 కంటే సెకండ్ హెడ్డింగ్ సైజ్ తక్కువగా ఉంటుంది. ఇది హెడ్డింగ్ ప్రోగ్రామ్. సో దీనికి మనం ఇప్పుడు ఏం అప్లై చేయాలి? స్టైల్స్. వీఆర్ అప్లయింగ్ స్టైల్స్. సో స్టైల్స్ అంటే ఏంటి? బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, ఇవన్నీ మనకు వచ్చేసి స్టైల్స్ అని అంటాం. సో స్టైల్స్ గురించి తెలియాలంటే మీకు సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ ఉందమ్మా. సో ఆ క్లాస్ మీరు చూసారు అని అంటే అర్థమవుతుంది స్టైల్స్ మనకి ఏవేవి ఉన్నాయని. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను H1 దగ్గర మనము సో ఇట్ ఈస్ డన్ బై యూజింగ్ స్టైల్ కీవర్డ్ అని అన్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఏ స్టైల్ కీవర్డ్ యాజ్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ద సెలెక్టర్. సో సెలెక్టర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? H1 is an selector and H2 is also an another selector. ఈ సెలెక్టర్స్లో మనము స్టైల్ కీవర్డ్ని రిప్రజెంట్ చేస్తాం. STLE స్టైల్, STYLE స్టైల్. ఇక్కడ మనము ఈ H1 అనేటువంటి సెలెక్టర్లో స్టైల్ అనే కీవర్డ్స్కి మనము ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకు ఇన్లైన్ స్టైల్ షీట్ అంటేనే సింగిల్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సింగిల్ లైన్ అని చెప్పవచ్చు. సింగిల్ లైన్ బదులు ఇక్కడ సింగిల్ ఇన్స్టెన్స్ అని కూడా అంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఫాంట్ కలర్ మా. సో ఇక్కడ ఓన్లీ కలర్ అని తీసుకుంటున్నాను. బ్లూ. సో మనం ప్రీవియస్ క్లాస్లో సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ వింటే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుందమ్మా. సో ఇది వచ్చేసి మనము ప్రాపర్టీ అంటాము, అండ్ రెడ్ అనే దాన్ని మనం వాల్యూ అని అంటాము. సేమ్ కలర్ అంటే కూడా మనకు ప్రాపర్టీ, బ్లూ అంటే కూడా మనకు వాల్యూ. సో ఇవి రెండు, ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ప్రాపర్టీ, వాల్యూ రెండింటిని కలిపి మనము డిక్లరేషన్ అని అంటారు. డిక్లరేషన్. సో ఇక్కడ ఎన్ని డిక్లరేషన్స్ రాసాం మనము? 2 డిక్లరేషన్స్ రాసాం. ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్ అని, ఇంకొకటి కలర్ అని. ఈ 2 డిక్లరేషన్స్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నామంటే బై యూజింగ్ ద సెమీ కోలన్. సో నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ సైజ్ వచ్చేసి నేను ఇక్కడ 50 ఇస్తున్నాను. ఓకే, ఫాంట్ సైజ్ అనేటువంటిది 50 ఇస్తున్నాను. సెమీకోలన్, నెక్స్ట్ క్లోజ్. సో ఇక్కడ మనం స్టైల్స్ ఎక్కడ ఇచ్చినాము? H1లో H1 ఈజ్ అనే సెలెక్టర్, అందులో స్టైల్ కీవర్డ్ని యూజ్ చేసి మనము యాట్రిబ్యూట్స్, వీటన్నిటిని మనము యాట్రిబ్యూట్స్ అని అంటాం. వీటన్నిటిని మనము యాట్రిబ్యూట్స్ అని పిలుస్తాము. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాను. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. డిఫరెన్షియేట్ వితౌట్ స్టైల్స్ అప్లై చేసినప్పుడు, స్టైల్స్ అప్లై చేయకముందు అవుట్పుట్ చూసాము. సో ఇప్పుడు మనము అవుట్పుట్ స్టైల్స్ అప్లై చేసిన తర్వాత, సో ఫైల్ నేమ్ వచ్చేసి న్యూ ఇన్లైన్ అని ఇస్తున్నాము. న్యూ ఇన్లైన్ .html అని సేవ్ చేస్తున్నాం. ఇక్కడ డెస్క్టాప్లో సేవ్. సో ఇక్కడ మనకు బ్లూ కలర్ వచ్చింది. సో ఇంతకుముందు మనకు అవుట్పుట్ వచ్చేసి ఇది, వెల్కమ్ టు ఇన్లైన్ స్టైల్ షీట్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి? వెల్కమ్ టు ఇన్లైన్ స్టైల్ షీట్. ఫాంట్ కలర్ వచ్చింది కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రాలేదు. సో మిస్టేక్ ఏంటనే చూద్దామా. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చూడండి. బ్యాక్గ్రౌండ్ అనే దగ్గర నేను స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను. ఓకే,
సేవ్ చేస్తున్నాను అగైన్. రిఫ్రెష్. ఓకే, సో 3 అవుట్పుట్స్ కంపారిజన్ చేస్తాను. ఫస్ట్ అవుట్పుట్ వచ్చేసి వితౌట్ అప్లయింగ్ స్టైల్స్, మనం ఇక్కడ స్టైల్స్ అప్లై చేయలేదు, నార్మల్ హెడ్డింగ్ ప్రోగ్రామ్స్. సెకండ్ వచ్చేసి మనము స్టైల్స్ అప్లై చేసాం కానీ ఇక్కడ HTMLలో మీకు ఎర్రర్స్ అని చూపించదు. C++, జావాలో లాగా మీకు ఇక్కడ ఎర్రర్స్ అని చూపించదు. బట్ వీ హ్యావ్ టు రెక్టిఫై ద ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్. సో ఇక్కడ నేను ఏం చేశాను మిస్టేక్, బ్యాక్గ్రౌండ్ కలర్లో స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రాలేదు. సో నెక్స్ట్ అవుట్పుట్లో వచ్చేసి మనము ఎర్రర్స్ రెక్టిఫై చేసాం కాబట్టి ఇక్కడ కరెక్ట్ అవుట్పుట్ అనేటువంటిది వచ్చింది. ఓకే, సో ఇది మనకు వచ్చినటువంటి అవుట్పుట్. ప్రోగ్రాంలో నేను వచ్చేసి డిఫరెన్స్ చూడండి, H1కి మాత్రమే నేను స్టైల్స్ అప్లై చేశాను, బట్ H2కి నేను స్టైల్స్ అప్లై చేయలేదు. ఇప్పుడు ఒకవేళ H2కి నేను స్టైల్స్ అప్లై చేశాను అనుకోండి, సేమ్ ఎలిమెంట్స్ యాట్రిబ్యూట్స్ ఇవే కాబట్టి నేను కాపీ చేసుకుంటున్నాను అమ్మా. సో ఇక్కడ సెకండ్ హెడ్డింగ్ ఉంది కదా మనకు, ఇక్కడ నేను ఇవి అప్లై చేస్తాను పేస్ట్. అయితే ఇక్కడ రివర్స్లో వేద్దాం మనం. కలర్ వచ్చేసి రెడ్, ఫాంట్ సైజ్ వచ్చేసి నేను 500 ఇస్తున్నాను, 100. సో సేవ్. రిఫ్రెష్. సో ఫోర్త్ అవుట్పుట్ చూడండి, ఇందాక ఫస్ట్ వితౌట్ అప్లయింగ్ స్టైల్స్, ఇది వచ్చేసి స్టైల్స్ అప్లై చేసిన తర్వాత బట్ దెర్ ఈస్ అనే సమ్ ఎర్రర్స్. సో ఇది వచ్చేసి విత్ ఎర్రర్స్ని క్లియర్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి అవుట్పుట్. ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్కి సెకండ్ హెడ్డింగ్కి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ హెడ్డింగ్ 1 సైజ్ పెద్దగా ఉంది, హెడ్డింగ్ 2 వచ్చేసి సైజ్ వచ్చేసి స్మాల్గా ఉంది. సెకండ్ ఇప్పుడు H1కి H2కి రెండింటికి మనము స్టైల్స్ అప్లై చేసాం. సో రెండింటికి అప్లై చేసిన తర్వాత చూడండి, ఇక్కడ హెడ్డింగ్ 2లో నేను సైజ్ ఫాంట్ సైజ్ ఎంత ఇచ్చాను, 100 ఇచ్చాను కాబట్టి హెడ్డింగ్ 1 కంటే ఇక్కడ హెడ్డింగ్ 2 యొక్క హెడ్డింగ్ పెద్దగా ఉంది ఇక్కడ మనకు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది అండ్ ఫాంట్ కలర్ కూడా మనకి ఇక్కడ వచ్చింది. సో ఇది మనకు ఇన్లైన్ స్టైల్ షీట్. సింపుల్గా ఇన్లైన్ స్టైల్ షీట్ ఈజ్ అనే one or multiple elements specifying or applying in a single line. Okay ma.